దేవరా టీం ఎవరైనా ఈ వీడియో చూస్తే వెంటనే ఆ పులి రాజేంద్ర అనే ఒక ఆర్టిస్ట్ ని వెంటనే ఆపండి. మొత్తం మూవీలో ఉన్న షూటింగ్ వివరాలు మొత్తం లీక్ అయితే చేస్తున్నాడు. ఉన్న క్యారెక్టర్లు ఎవరికి ఏం అవుతారనేది కూడా రివీల్ అయితే చేస్తున్నాడు. కొంచెం ఆ ఇంటర్వ్యూ చూసి తనని కొంచెం ఆపితే బెటర్. అలా కొద్దాం. అసలు ఏమైందంటే దేవరా మూవీ కొట్టల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తుంది. అండ్ ఈ దేవరా మూవీలో వచ్చేసి దాని విఎఫ్ఎక్స్ వర్క్స్ అయితే చాలా అయితే చేస్తున్నారు. అండ్ దీంట్లో చాలా మంది విలన్స్ గ్యాంగ్ అయితే ఎక్కువ యాక్టింగ్ అయితే చేస్తున్నారు. అలాగే యాక్ట్ చేస్తున్న వ్యక్తి ఇతను పులి రాజేంద్ర. ఇతను సలార్ మూవీలో కూడా యాక్టింగ్ చేశాడు. ఇప్పుడు దీని దేవర మూవీలో కూడా యాక్టింగ్ అయితే చేశాడు అనమాట. సో తనకైతే ఇంటర్వ్యూలో అయితే అడగడం అయితే జరిగింది. హైడ్రీమ్ వాళ్ళ ఇంటర్వ్యూలో తన మూవీలో కూడా మీరు యాక్ట్ చేస్తున్నారు కదా, దేవర మూవీ గురించి ఏమైనా చెప్పండి అని అంటే తను బాగానే చెప్పాడు. దేవర మూవీ ఒక డిఫరెంట్ వరల్డ్ ఉంటుంది అండ్ డిఫరెంట్గా ఒక ప్రపంచం అయితే చూస్తారు దేవర మూవీలో. అండ్ మీరు ఇప్పటివరకు ఎప్పుడు చూడండి విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అయితే ఉంటాయని చెప్పి అక్కడ వరకు బాగానే చెప్పాడు. బట్ ఇక్కడికి వచ్చేసి తను కొన్ని లీక్స్ అయితే చేశాడు అనమాట. ఆ లీక్స్ ఏంటంటే ఈ దేవర మూవీలో వచ్చేసి శ్రీకాంత్ గారు, సైఫ్ అలీ ఖాన్ గారు, చాకో గారు అండ్ అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ ఈ నలుగురు కలిసి ఫ్రెండ్స్గా ఉంటారంట. అండ్ ఒకే టీంలో ఉంటారంట. ఇవైతే లీక్ అయితే చేస్తాడనమాట. అండ్ అలాగే ఇంకో లీక్ కూడా ఇచ్చేస్తాడు. శ్రీకాంత్ గారి కూతురే మన జాన్వీ కపూర్ మూవీలు అని చెప్పి అయితే లీక్ కూడా ఇచ్చేస్తాడనమాట. ఇలాగ మూవీకి ముందే ఇన్ని లీక్స్ అయితే 2 లీక్స్ అయితే ఇచ్చేస్తాడని చెప్పొచ్చు దాదాపు. అండ్ ఇలానే తన ఇంటర్వ్యూ కంటిన్యూ అయితే ఇంకా ఎన్నో ఛానల్స్కి తను ఇంకా మొత్తం స్టోరీ మొత్తం రివీల్ చేసే అవకాశం ఉంది. వెంటనే దేవరా టీం మూవీ అయితే ఈ వీడియో చూస్తే మీరు ఎంతైనా రియాక్ట్ అయితే అన్నైతే ఆపండి. ఇంకా ఫర్దర్గా ఏమైనా లీక్ కాకుండా ఉంటాయి. ఇది గాయస్ దేవరా మూవీ నుంచి లీక్ అయిన మ్యాటర్ వచ్చేసి అయితే మన విలన్స్గా నటిస్తున్న శ్రీకాంత్ గారు అండ్ అలాగే సైఫ్ అలీ ఖాన్ గారు అండ్ చాకో గారు మన జూనియర్ ఎన్టీఆర్ గారితో కలిసి అయితే వాళ్ళు ఒక ఫ్రెండ్స్ గ్రూప్గా అయితే ఉండబోతున్నారు. అండ్ ఆ ఫ్రెండ్స్ గ్రూప్లో వాళ్ళ మధ్య ఏమైనా అవుతాయా లేకుంటే దాన్ని బట్టి మన స్టోరీ అయితే ఊహించుకోవాలి. ఇక స్టోరీ రాసేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్స్ అని చెప్పి నేను లీక్ చేశాడు కాబట్టి. అలాగే శ్రీకాంత్ గారు కూతురు జాన్వీ కపూర్ కాబట్టి ఇంకా తన ఫ్రెండ్స్ కూతురు లవ్ చేస్తున్నారని చెప్పి నొల్లు ఉంటుందా, ఇలాంటివన్నీ అజంప్షన్స్ అన్నీ వచ్చేస్తాయి స్టోరీ గురించి. ఒక లైన్ అప్ అయితే ఇక ఫ్యాన్స్ అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటారు. సో ఇలాంటి లీక్స్ కాకుండా చూసుకుంటే బెటర్ అని చెప్పి అయితే నా ఒపీనియన్. ఓల్డ్ ఆఫ్ దేవరా టీజర్ అయితే చూద్దాం, అది వచ్చినప్పుడు మళ్ళీ అప్డేట్ అయితే చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్